నగరంలో ప్రధాన కేంద్రమైన భీమిలి తగరపువలస బస్టాండ్ వద్ద విద్యుత్ కొరత నెలకొంది. ప్రతిరోజు ప్రయాణికులు చీకటి పడిన తర్వాత ప్రయాణం చేయడంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 దాటిందంటే చాలు ఆ బస్టాండ్లో అడుగు పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. చుట్టూ ముసురుతున్న చీకటి, ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయాందోళన. వేలాది మంది ప్రయాణించే ఈ ప్రాంతాల్లో కనీసం లైట్లు వేసే నాదుడే కరువయ్యాడు. స్మార్ట్ సిటీ పరిధిలోకి వస్తున్నా ఇంకా చీకటి సామ్రాజ్యాలుగానే మగ్గుతున్నాయి ఆ రెండు కీలక బస్టాండ్లు. విశాఖ నగర పరిధిలో అత్యంత కీలకమైన కేంద్రాలు భీమిలి మరియు తగరపువలస బస్టాండ్లు. ప్రతిరోజు ఈ రెండు బస్టాండ్ల గుండా వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు వివిధ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ సాయంత్రం కాగానే ఇక్కడ పరిస్థితి దారుణంగా మారుతుంది. బస్టాండ్ ఆవరణలో ఉన్న వీధి దీపాలు దశాబ్దాల క్రితం నాటివా అన్నట్లుగా తయారయ్యాయి. కొన్ని చోట్ల లైట్లు పూర్తిగా పనిచేయకపోగా మరికొన్ని చోట్ల వెలుగుతున్నా అవి ఉన్నాయా లేదా అన్నట్లుగా డిమ్ గా వెలుగుతున్నాయి. దీనివల్ల ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది, బోర్డులపై ఏం రాసి ఉందో కూడా చదువుకోలేని దుస్థితి నెలకొంది. దగ్గరికి వచ్చే వరకు మనకి తెలియడం లేదు. కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు, కనిపించిన వాళ్ళు ఉంటారు. చీకట్లో నేరాలు కూడా బాగా జరుగుతున్నాయి, అవునా కదా? మేము కన్నురెప్ప పాటలో తీసుకెళ్లిపోతున్నారు. హ్యాండ్ బ్యాగుల్లో కూడా నేరాలు జరుగుతున్నాయి, గోల్డ్ చైన్లు నేరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాం కదా నాన్న. మరి దయించి గవర్నమెంట్ మనకి లైట్లు వేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. కనిపించడం లేదండి. ఇప్పుడు మరి ఏ నెంబర్ వచ్చిందో దగ్గరికి వచ్చేంత వరకు మనకు కనిపించడం లేదు కదా. ముందులో తీసుకెళ్తారు, మేము పరిగెట్టే లోపల ఆ బస్సు కూడా కదిలిపోతుంటారు. దొంగలు కాకపోయినా ఇప్పుడు ఆడవాళ్ళకి అనేది ఒక ఇది, ఇప్పుడు ఇలా ఉంటున్నాము, ఎవరు ఏం చేస్తారనేది మనకు తెలియదు. ఈ బస్సులు ఎక్కేటప్పుడు కూడా అలాగే తోపుడులు కూడా అలాగే అవుతున్నాయి. అంతే కదా, మరి ఇబ్బందే కదండి. లైట్లు అనేది కంపల్సరీగా వేయాలి, కంపల్సరీ. వెలుతురు లేకపోవడం కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణికుల ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఆ చీకటిని ఆసరాగా చేసుకుని జేబు దొంగలు, గొలుసు దొంగలు రెచ్చిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్లు ముగించుకొని వచ్చే మహిళలు, రాత్రి వేళల్లో కోచింగ్ సెంటర్లు, కాలేజీల నుంచి వచ్చే విద్యార్థినులు తీవ్ర భయాందోళన మధ్య బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. బస్టాండ్లో కనీస భద్రత కరువైందని, చీకటి కారణంగా ఆకతాయిల అల్లర్లు కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. నా పేరు దేవి, మాది కుమిలి రామతీర్థం. ఇక్కడ జాబ్ చేస్తున్నాను. మరి నైట్ టైం బస్ స్టాప్ లో చాలా లేట్ అవుతుంది కదా, నైట్ షిఫ్ట్స్ గట్ట చేస్తారు కదా అమ్మాయిలు. సో లైట్స్ లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా, లైట్స్ ఏమని చెప్తున్నాను. ఎవరినైనా చూస్తే కొంచెం భయంగా ఉంది. బయట చాలా జరుగుతున్నాయి కదా, సో మాకు కూడా కొంచెం భయంగానే ఉంది. కొంచెం అంటే ప్రైవసీగా ఉండకుండా కొంచెం సెక్యూర్ గా ఉండేలా చూడాలి ఎవరికైనా అమ్మాయిలకి. నైట్ టైం లేడీస్ నైట్ డ్యూటీలు చేసుకుని కావచ్చు, చాలా మంది లైట్లు లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఉంటాయి. కనీసం మన జీవీఎంసీ వరకు మన ప్రజలు కడుతున్న పన్నులు వసూలు చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ స్ట్రీట్ లైట్స్ ను కంపల్సరీ వాళ్ళ విధి విధానాల్లో ముఖ్యమైన వాళ్ళ జాబ్ జాగ్రత్తగానే మన జీవీఎంసీ వాళ్ళు వదిలేశారు. ఇంతకన్నా ఇంకెక్కడండి. మెయిన్ ప్రతి స్ట్రీట్ లైట్స్ కంపల్సరీ ఉండాలండి, బస్ స్టాపుల్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే. ప్రజలు కంప్లైంట్లు చేస్తున్నా సరే పట్టించుకోని పరిస్థితుల్లో కూడా ఉన్నారు జీవీఎంసీ వారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి ప్రజాపాలన ప్రకారం కంపల్సరీగా ప్రతి వారి యొక్క జీవీఎంసీ వాళ్ళు కనీస రూల్ ప్రకారం ప్రతి స్ట్రీట్ లైట్లు కానీ బస్ స్టాప్లో ఉన్న లైట్లు కానీ అన్నీ కూడా అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నామండి. ప్రజా రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి భీమిలి, తగరపువలస బస్టాండ్ల విషయంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా తక్షణమే పనిచేయని వీధి దీపాలకు మరమ్మతులు చేయాలి. అవసరమైన చోట కొత్త హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఘోరం జరగక ముందే అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ వెలుగులు నింపాలని కోరుకుందాం.
చూసారు కదండి, భీమిలి తగరపల్లి వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే, మరి ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఎవరైనా కానీ ఈ బస్ స్టాండ్ నుంచి రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అదేవిధంగా భయాందోళనకి గురయ్యి ప్రయాణం ప్రతిరోజు కొనసాగించడం జరుగుతుంది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి కోరుతున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC టీవీ, విశాఖపట్నం.